సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నన్నీ నన్నీ దేవి దేవి మాతాజీ, ఈ ఇంట్లో దెయ్యాలు. దెయ్యాలు కాదు, కోరికలు తీరని ఆత్మలు. మీరే మమ్మల్ని రక్షించాలి మాతాజీ. మేం మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఎవరికి వారే తమ సమస్యని పరిష్కరించుకోవాలి. భగవంతుని సృష్టిలో అత్యంత శక్తిమంతుడు మనిషి. భగవంతుడు మనిషి ఎలా బ్రతకాలో ఎన్నో రూపాలలో మనకి చూపించాడు. అవే అవతారాలు. నాకు కనిపించిన ఆత్మలు మీకు కనిపించలేదు. కారణం, నేను భగవంతుణ్ణి వీడలేదు. క్షమించండి మాతాజీ. క్షమించడానికి, శపించడానికి నేనెవరినమ్మా? నేను నీలాంటి మనిషినే. కాకపోతే ఆ భగవంతుని ధ్యానంలో ఆత్మవిశ్వాసం పొందగలిగాను. సమస్యను పరిష్కరించే ఏకైక ఆయుధం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఎంత పెరిగితే అంతగా నీలో జీవం పెరుగుతుంది. నాలా ఆత్మలను నువ్వు చూడగలవు, వాటిని అర్థం చేసుకోగలవు. అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. నా కూతురులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక నా అవసరం తీరింది. అరే, వీరికి తోడు బేబుంటే అరే బేబ్, బ్యాక్ బ్లాక్ బస్టర్ రా. టాటూలు ఇవి పెంచేస్తున్నాయి రా. రోడ్డు మీద ఎవరు లేరు. అరే ఏదిరా, ఇదేదిరా? ఛా, ఎటు పోయింది ఇది? అరే అదిగో.
అక్కేంట్రా కుక్క, దీన్ని చూసుకునే కదరా దాక్కుంటే వదిలి పెడతాననుకున్నావురా? కోరల్లేని పాములు కాటేయటం ఈ జన్మకి వీళ్ళ వల్ల కాదు కాదు కాదు. Mummy. Very good. Early to bed, early to rise. Very good habit. Mummy, now you are good, Mummy. Thank you. Good night. అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీ, అంతా హ్యాపీ. థ్యాంక్స్ టు మాతాజీ. రైట్స్ వెయ్యొద్దు. ఎవరది? పూజలు పద్ధతులతో పాజిటివ్ పవర్ పెంచుకున్నావు, అందుకే నన్ను చూడగలుగుతున్నావు. ఎందుకు నువ్వెవరు? నా పేరు దేవి. దేవియా? నీకేం కావాలి? ముందు నాకు జరిగిన అన్యాయం విను. సరే చెప్పు. 6 నెలలు మా సహజీవనం ఎంతో అన్యోన్యంగా జరిగింది. దాని ఫలితం హే నాగా, ఏంటిది? ఇబ్బందిగా ఉంది. అరే సర్ప్రైజ్. ఏంటిదంతా? క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? ప్లీజ్. ఏమొద్దు. ఆహా. ప్లీజ్ రా. ఓకే. ఏం చేస్తున్నావు? హే ఓపెన్ యువర్ ఐస్. హే ఏంటిది? దిస్ ఈస్ ఫర్ లిటిల్ దేవి. ఆడపిల్ల? నీ కడుపులో ఉన్నది ఆడపిల్లే కదా. నీకెలా తెలుసు? ముందు సెలబ్రేషన్, తర్వాతే డిస్కషన్. ముందు డిస్కషన్, తర్వాతే సెలబ్రేషన్. నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మోడల్ని. ఈ టైంలో ఒక ఆడపిల్లకి తండ్రినైతే నా క్రేజ్ పోతుందిగా. నాగా, సూటిగా చెప్పు. రేపు నువ్వు అబార్షన్ చేయించుకోవాలి. స్టాప్ ఇట్ నాగా, స్టాప్ ఇట్. నాగా, నేను భయపడే రకాన్ని కాదు. నువ్వు ఆడపిల్లని భయపడ్డావేమో, నేను కాదు. నీకు భయమేస్తే పో, పారిపో. యు ఆర్ గ్రేట్. బాయ్. ఆడది కావాలి, సమాజంలో పరపతికి ఆడది కావాలి. కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే ససేమిరా అంటాడు. వీడు మగాడు, మొగుడు. వీడు లేకపోతే ఏంటి భయం? అందుకే కసితో కన్నాను, మరింత కసితో పెంచాను నా కూతుర్ని. Rama, stand up. You have to improve your handwriting. Okay, miss, I'm sorry. Sit down.
Nani, stand up. Your handwriting is very bad. Very, very bad. Sorry, miss. It's okay. Sit down. Bindu, come here. Today's the best student is Bindu. Congrats, Bindu. రేపు టీచర్తో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా. నని ఏంటమ్మా ఇక్కడున్నావు? సారీ మమ్మీ. నన్ని ఏమైందిరా? ఈరోజు నేను స్కూల్లో టీచర్తో బ్యాడ్ అనిపించుకున్నాను మమ్మీ. ఏది ఎవ్వరికి వెంటనే రాదమ్మా. ఇట్ టేక్స్ టైం. ఓకేనా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటావు. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. నేను ఎప్పుడో ఒకప్పుడు స్కూల్లో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా మమ్మీ. గుడ్ గర్ల్. ఇక వెళ్దామా? దా. అలా నా కూతురికి తల్లిగా ప్రేమని, తండ్రిగా ధైర్యాన్ని కల్పిస్తూ ఆనందంగా బ్రతుకుతున్నా. కానీ ఆ రోజు ఓకే, నేను రెడీ. మిమ్మల్ని లే పద. కళ్ళు మూసుకో. మమ్మీ మమ్మీ నన్ని అటు చూడకు. అరే మనల్ని చూసిందిరా. సాక్ష్యం మిగలకూడదురా. దొరికినట్టే దొరికిపోయిందిరా. హలో, నేను చూపిస్తా. నాకేంటి?
వదలు! వదలరా! వదలు! వదలండిరా! వదలండి! వదలండి! నాని! నాని! ఏయ్! నాని! కమ్ నాని! కమ్! కమ్ నాని! కమ్! మీ గురించి ఎవరికి చెప్పను. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి. తెలుగు భాషలో నాకు నచ్చిన పదం సాక్ష్యం. అది జరిగింది. ఆధారాలు దొరకకుండా మమ్మల్ని అంతం చేశారు. అందుకే ఆధారాలు దొరకకుండా వాళ్ళ అంతు చూస్తున్నా. ఇప్పుడు నీకేం కావాలి? వచ్చే పౌర్ణమితో నాలోని ప్రతీకారం తీరిపోతుంది. నేను పరమాత్మలో ఐక్యమైపోతాను. కానీ నా కూతురికి ఒక కోరిక మిగిలిపోయింది. అయితే దానికి నేనేం చెయ్యాలి? స్వామి, నన్నొక ఆత్మ కోరరాని కోరిక కోరింది. ఒకవైపు నాకు ప్రాణాతి ప్రాణమైన కూతురు, మరోవైపు కూతురి ఆత్మ కోరికను తీర్చాలన్న తల్లి ఆత్మ. కర్తవ్యం బోధించు స్వామి. జై శ్రీరామ్. ఓకే ఓకే నన్నీ. Today's best student is
Claps. Congrats. రోహి ఆకలిస్తే నన్ను లేపొచ్చుగా. రోహి చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. రోహి రోహి రోహి. ఎవరు నువ్వు? నా పేరు నన్ని. నేనొక ఆత్మని. ఆత్మ? నీకేం కావాలి? నా కోరిక రోహి వల్ల తీరింది. ఫిగర్ సూపర్. Hey. ఇదేంటి రైట్ సారి? ఏది ఇది? ఎక్కడ? న్యూ నంబర్. నేనే నీకోసం వెయిట్ చేస్తున్నా, నన్ను చేరుకో. ఈ వెదర్లో సూపర్ ఫిగర్. అరే లుచ్చా, పొగలు కొడతానన్నావు కదరా. దాని యబ్బా.
వీడు వదిలించాలి. అందుకేరా ఆంటీ, కడుపులోనే ఆడపిల్లను చంపేయాలనే మా నాన్న లాంటి నీచులు లేకున్నా ఓకే, కానీ అభి అంకుల్ లాంటి నాన్న ప్రతి ఆడపిల్లకి ఉండాలి. అందుకే మీరు అంకుల్ కలిసిపోవాలి. థ్యాంక్ యూ. అలాగే ఆ నిమిషం నేను అర్థం చేసుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు. అంకుల్, ఇదొక అనాథ బాలికల ఆశ్రమం. ఆడపిల్లని చెత్తలో పాడేస్తే అనాథులైన వారు కొందరు, విధిరాతకు అమ్మా నాన్నలు బలై అనాథలైన వారు మరికొందరు. విడిపోయిన అమ్మా నాన్నలు చెరో దిక్కుకి పోతే దిక్కు లేక అనాథలైన వారు మరెందరూ. మమ్మల్ని కలిసి రోడ్డు మీద ఎందుకు పడేశారు? మా బాధలు మీరు అర్థం చేసుకోగలరా? నేను నచ్చలేదని నన్ను రోడ్ల పైన వదిలేసిపోయారు. అమ్మా అని ఎవరినైనా పిలవచ్చు అంకల్, కానీ నాన్న అని నాన్నను మాత్రమే పిలవగలం. నాన్న లేకపోతే రోహి ఇలా లేదా నాలా అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.